7:45 a.m. 23rd October, Monday morning. This is Brother Rajababu Masaganti, founder God servant of Yesraktime Jayam Ministries. My mobile number 9292201542. నేను వాస్తవానికి దగ్గరగా జీవిస్తాను, వాస్తవాలే చెప్తాను. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ బకెట్ చూపిస్తుంది చూసారా, అల్యూమినియం బకెట్ సేవండి. సో వెండి కాని వెండి సేవండి. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, మీరు స్టీల్ సామాన్లు, స్టీల్ యూటెన్సిల్స్ ఎక్కువగా కొంటున్నారా? అయితే ఆఫ్ చేసేయండి, స్టీల్ వాడొద్దు. స్టీల్ ఎందుకు కొనొద్దు అంటున్నానంటే, ఇది ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ బకెట్ ఉంది కదా, రోడ్డు మీద ట్రాక్టర్ వెళ్తుంది, న్యూసెన్స్. ఈ బకెట్ ఉంది కదా, ఇది నేను కొనలేదు, కానీ ఎక్స్చేంజ్లో వచ్చింది. ఎలా ఎక్స్చేంజ్ అంటే, మా మదరు చనిపోయింది అనుకోండి, 2020లో చనిపోయింది. మా మదర్ కొన్న సేవిండి పాత్రలు, అంటే అల్యూమినియం పాత్రలు, అవి కొంచెం బరువుకు ఉంటాయి, కానీ ఈ మొట్లు సిల్లడిపోయినాయి అనమాట. సో వాటిని 2 పాత్రలు ఇచ్చేతే ఈ ఎక్స్చేంజ్ ఇచ్చాడు. సో నేను ఈ ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు, సో అల్యూమినియంకి పాత వస్తువుకి కూడా వాల్యూ ఉంది, ఎక్స్చేంజ్ ఇచ్చాడు. అదే స్టీల్ సామాన్లు మనం వాడేసి తీసుకోమంటే ఎక్స్చేంజ్ ఇవ్వమంటే ఇవ్వడు. ఎందుకంటే స్టీల్ యాజ్ గుడ్ యాజ్ ఐరన్. ఐరన్కి కదా నా స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఐరన్ అది, కానీ స్టెయిన్ పట్టదు, తుప్పు పట్టినటువంటి ఐరన్, దానికి వాల్యూ లేదు. కనుక సో వెండి తర్వాత ఏమన్నా వాల్యూ ఉన్నదంటే కాపర్ తర్వాత ఏమైనా వాల్యూ ఉందంటే అల్యూమినియంకి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. మీ పాత్రలు, ఇంట్లో పాత్రలన్నీ అల్యూమినియం కలిగి ఉండడం ఈ పోస్ట్ కరోనా తర్వాత ఒక అసెట్లానే ఉంటుంది. అల్యూమినియం పాత్రలు కూడా ఒక అసెట్టే. అవి ఎంత మాడి మసి అయిపోయినా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొత్త తీసుకోవచ్చు, డిఫరెన్స్ అమౌంట్ వేసుకోవచ్చు. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఒక ఫోర్స్డ్ బ్యాచులర్గా, అంటే భార్య పిల్లలకు దూరం అయిపోయి, డైవర్స్ అయిపోయి సింగిల్ మ్యాన్ లైఫ్ జీవిస్తున్నాను కనుక, సో నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ వేస్తాం, రాజబాబు మోసగంటి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేను దేవుని సేవకుడిని. సో మంచి అంతా నా ద్వారా అంతా మేలే జరుగుతుంది, కీడేం జరగదు. అందరికీ మంచి ప్రయోజనకరమైన వీడియోలు వస్తాయి, కాదంటే ప్రొఫెషనల్గా ఉండవు అంతే. సో మా మినిస్ట్రీకి యేసురక్తమే జయం మినిస్ట్రీస్ పేరు మీద నేను స్థాపించి సో బైబిల్ ఇస్తున్నాను పాలకొల్లు, నరసాపురం పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. సో మా మినిస్ట్రీకి మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మా యూపీఐ ఐడికి మీ డొనేషన్స్ ధారాళంగా సంతోషంగా పంపించవచ్చు. మా యూపీఐ ఐడి 9292021542 @JIO. సో దానికి మీ ఫోన్పేలో యూపీఐ పేమెంట్ చేయొచ్చు, యూపీఐ ఐడి పేమెంట్. సో మాకు అందుతుంది, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.